పెద్ది సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సినిమాల రికార్డులు మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసింది. ఇప్పుడే ఊచకోత మొదలుపెట్టింది పెద్ది సినిమా. రామ్ చరణ్ గారికి అందరూ కూడా అసలు అంటే ఇప్పటి వరకు కూడా ఏ సినిమాలకు ఏ విధంగా రికార్డులు ఉన్నాయో మనం అందరం కూడా చూసాం. మరీ ముఖ్యంగా మన ఇండియా వైడ్గా అంటే ఓకే, కానీ ఓవర్సీస్లో ఉన్నటువంటి రికార్డ్స్ని కూడా రామ్ చరణ్ గారి పెద్ది సినిమా బ్రేక్ చేస్తుంది, సునామీ సృష్టిస్తుంది. అంటే ఈ సినిమా పైన జనాలకి ఎంత మంచి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఓవర్సీస్లో ఆల్రెడీ ప్రీ బుకింగ్ సేల్స్ అనేవి ఓపెన్ చేశారు. అయితే ఆ ఒక ప్రీ బుకింగ్ సేల్స్లో ఓవర్సీస్లో చూసుకుంటే ఇప్పటి వరకు హైయెస్ట్గా 82,000 ప్లస్ ఏ సినిమాకు ఉందంటే ఓజీ సినిమాకు ఉండింది. సో ఆ తర్వాత ఇటు పుష్ప 2 కానీ సలార్ కానీ ఈ సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే పెద్ది సినిమా సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. సో ఇప్పటి వరకు ఓజీ సినిమా హైయెస్ట్లో ఉందంటే అది కూడా ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత 24 అవర్స్లో. కానీ పెద్ది సినిమా మాత్రం ఆ ఒక్క రికార్డ్ని దాదాపుగా 5 గంటల్లోనే బ్రేక్ చేసేసింది. 5 గంటల్లోనే 100K అంటే $1,00,000 పైగానే ఇంకా టికెట్లు తెగిపోయాయి అన్నమాట. సో అంత ఘోరమైనటువంటి రెస్పాన్స్ పెద్ది సినిమాకి వస్తుంది. సో ఇప్పటి వరకు మనము మన ఇండియా వైడ్గా చూసుకుంటే దురంధర్ సినిమా అంటున్నాము, పుష్ప 2 అంటున్నాము, బాహుబలి 2 అంటున్నాము. సో మరి ఈ యొక్క టికెట్ల సునామీ చూస్తూ ఉంటే, పెద్ది సినిమా యొక్క సునామీ చూస్తూ ఉంటే ఆ ఒక్క మార్కెట్ని కూడా ఈజీగా దాటేస్తుందేమో అనే ఒక అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అంటే ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది కొంచెం అతిశయోక్తి అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఈ సినిమా పైన ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి. సో మరి అవన్నీ కూడా పార్ట్ 2లో పుష్ప 2, బాహుబలి 2, అదేవిధంగా దురంధర్ 2 ఆ సినిమాలు పార్ట్ 2 కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హైలో ఉంటాయి. కాబట్టి ఆ సినిమాలకు ఆ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయంటే ఖచ్చితంగా ఇంకా అందులో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. పార్ట్ 1 చూశారు కాబట్టి పార్ట్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా చూశారు. కానీ పెద్ది సినిమాకి స్టార్టింగ్ నుంచే ఒక రేంజ్లో బజ్ ఉందన్నమాట. సో అంత మంచి బజ్కి అండ్ ఆ సినిమా నుంచి వచ్చినటువంటి ఒక పోస్టర్ల కంటెంట్ కానీ, ముఖ్యంగా అందరూ కూడా ఈ సినిమా చూసేది కంటెంట్ కోసం మాత్రమే. అద్భుతమైనటువంటి కంటెంట్ సినిమాలో ఉంది. సో రీసెంట్గా సినిమా టీం వాళ్ళు చెప్పినటువంటి వివరాలు కానీ అండ్ మన రామ్ చరణ్ గారి లుక్స్ కానీ అవన్నీ చూసిన తర్వాత జనాల్లో ఇంకా ఎక్కడా లేని హైప్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది. ఖచ్చితంగా సినిమాని ఫస్ట్ డేనే చూడాలి అని చెప్పేసి కూడా ఫిక్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారనమాట. సో ఈ విధంగా పుష్ప 2, బాహుబలి ఇవన్నీ రికార్డ్స్ని మాత్రం తుడిచిపెట్టడానికి రెడీగా ఉంది పెద్ది సినిమా అంటూ కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి అయితే ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. అండ్ ఓవర్సీస్లో ఈ విధంగా ఒక ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉందన్నమాట. మన ఇండియా వరకు అంటే ఓకే, మన తెలుగు హీరోలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మార్క్ని సెట్ చేసుకున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఓవర్సీస్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందంటే నిజంగా పెద్ది సినిమాకి మనము ఆ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో ఖచ్చితంగా ఈ సినిమా గురించి మాట్లాడాలి, సినిమానే మాట్లాడాలి, కంటెంటే మాట్లాడాలి అంటే ఖచ్చితంగా జూన్ 3 వరకు వెయిట్ చేయాలి. అంటే జూన్ 4కి 3కి అంటున్నారని అనుకోకండి. 3కే ప్రీమియర్స్ చాలా గ్రాండ్గా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా బుచ్చిబాబు గారే చెప్పారు. ఆల్రెడీ ఎడిటింగ్ అంతా కూడా పూర్తి అయిపోయింది అనమాట, లాక్ చేసేసారు. సో మరి 3కి రెడీగా ఉండండి, ప్రీమియర్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అఫీషియల్గా టీం తరఫున చెప్పారనమాట. ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. సో మరి ఈ న్యూస్ విన్న తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? అంటే అతి తక్కువ సమయంలో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన 5 అవర్స్లోనే $1,00,000కి ఎక్కువగానే టికెట్లు తెగిపోయాయి. అంటే మరి ఈ వార్త విన్నప్పుడు ఒక ఫ్యాన్గా మీకు ఎలాంటి ఫీల్ కలిగింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.